నా బిడ్డలు ఎక్కడ పోయి కనబడలేరు. నా మనసు చాలా దిగులందుతున్నది, తెలుపము. నాదా అంకితముగా బిడ్డలనే సరుగుతుంది ఓ రాజా, అంకితముగా బిడ్డలనే సరుగుతుంది ఓ రాజా, ఇంతుగా నా మేలు విచారించకుంది ఓ రాజా, ఇంతుగా నా మేలు విచారించకుంది ఓ రాజా, అంకితముగా బిడ్డలనే సరుగుతుంది ఓ రాజా, అంకితముగా బిడ్డలనే సరుగుతుంది ఓ రాజా. ప్రాణేశ్వర, నీ బిడ్డల్ని అడుగుతుంటివి కానీ నా మేలు విచారించుకుంటేవి కారణం ఏమిటి నాదా? చదివని కనుల ఎదుట నీవు నాకు కనపడుతుంది బామా, నీవు నాకు కనపడుతుంది బామా, నిన్ను విచారించగాను పలియే ఉన్నది బామా, నిన్ను విచారించగాను పలియే ఉన్నది బామా, కనుల ఎదుట నీవు నాకు కనపడుతుంది బామా, కనుల ఎదుట నీవు నాకు కనపడుతుంది బామా. చదివని నీవు నా కళ్ళ ముందే చూంటివి, నిన్ను విచారించడానికి ఇంకా ఏమి పని ఉన్నది? నా బిడ్డలు ఎక్కడ ఉండిరో తెలుపము. నాదా తల్లి భూలక్ష్మీదేవి దయ్యమై వచ్చి రాజా, 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 వారి పిల్లలను తీసుకొని వెళ్ళిపోయే, పిల్లలను తీసుకొని వెళ్ళిపోయినది రాజా, పిల్లలను తీసుకొని వెళ్ళిపోయినది రాజా, పిల్లలను తీసుకొని వెళ్ళిపోయినది రాజా, తల్లి భూలక్ష్మీదేవి దయ్యమై వచ్చి రాజా, తల్లి భూలక్ష్మీదేవి దయ్యమై వచ్చి రాజా. నాదా వారి తల్లి దయ్యమై వచ్చి నన్ను కొట్టి తిట్టి చిత్రింపులు చేసి వారి పిల్లలను తీసుకొని పోయినప్పుడు అందుకు నేను ఏమి చేయాలని ప్రాణేశ్వర? ఏమి చెయ్యి మాట్లాడుతుంది, ఇది ఏమన్యాయము నీకు బలుగునకు బామా, ఇది ఏమన్యాయము నీకు బలుగునకు బామా, మదిలో బలనాకు నిజమని పిస్తారాయ బామా, మదిలో బలనాకు నిజమని పిస్తారాయ బామా, ఇది ఏమన్యాయము నీకు బలుగునకు బామా, ఇది ఏమన్యాయము నీకు బలుగునకు బామా. ఇది ఏమన్యాయం, నీవెట్లు బలుకుతుంటే ఇటము వచ్చి నాదా నిజమాడిన ఎవరికైనా నిష్ఠూరము దోదు రాజా, నిజము కళ్ళ మాటలు దేవుడెరుగునో రాజా, నిజము కళ్ళ దేవుడెరుగునే నన్ను మాటలకు రాజా, నిజమాడిన ఎవరికైనా నిష్ఠూరము దోదు రాజా, రాజా నిజమాడిన ఎవరికైనా నీ సూరము దోసనయ్యా, నా మాటలందు ఆ సత్యము ఆ భగవంతునికే ఎరుగు, అందుకు నేను ఏమి చేయను ప్రాణేశ్వర? ధరణి మసుర బాల పౌరి హరి మాయా దర్యనాయే, ధరణి మసుర బాల పౌరి హరి మాయా దర్యనాయే, తిరుతలను దూడ కమలితనమైన దేవనాయే, తిరుతలను దూడ కమలితనమైన దేవనాయే, ధరణి మసుర బాల పౌరి హరి మాయా దర్యనాయే, ధరణి మసుర బాల పౌరి హరి మాయా దర్యనాయే. మంత్రి సప్తమా అని రాజు మంత్రి చూసి ఏమనుచున్నాడు? మంత్రి సప్తమా అయ్యా కన్న తల్లియు దయ్యమై కదలి వచ్చి బిడ్డలను తీసుకొని పోవయటగ మనము వెతకవలయును మనమింకా బిబిలములను. మంత్రి సప్తమా అయ్యా మహారాజా, అని మంత్రితో కన్న తల్లి
దయ్యమై వచ్చి పిల్లల్ని ఎత్తుకపోయినని ఈ మగవ చెప్పుతున్నాను కదా. ఈ అరణ్య మార్గంలో పోయి నా బిడ్డలను వెతుకుదాం పదులు. అలాగే వెతుకుదాం పదవి. మనకి సత్తమా ఈ పాడుపడ్డ దేవాలయంలో నా బిడ్డల రోజున వినబడుతుండను. పోయి తెచ్చుకున్నాను పదులు. వెళ్ళవుతాం. మాణిక్యాల దేవిపై పూర్తిగా మనస్సు విరిగి ఉండుట నిట్లునొకనాడు మాణిక్యాల దేవి తన మదిలో నేమను కొనుచున్నదనా. భక్తుడమానెను వల్ల బుడికడిగి భక్తుడమానెను వల్ల బుడికడిగి అని మాణిక్యాల దేవి తన తల్లి వద్ద నుండి మరుగుమందును తెప్పించి భోజరాజుకు ప్రయోగించిన ఆ మందులు తలకెక్కి భోజరాజు ఒకనాటి రాత్రి మాణిక్యాల దేవి మేడకు వచ్చి ఏమనుచున్నాడనా. ప్రాణేశ్వరి, నీ అందు ప్రేమ చే వచ్చి ఉన్నవాడు నాకొక యాలింగనం మిమ్ము. పనికి రాని దాన నన్ను పలకరించుడేల రాజా, 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 పనికి రంగు దూపు నీరు కన్న బిడల పైన రాజా, పనికి రంగు దూపు నీరు కన్న బిడల పైన రాజా, పనికి రాని దాన నన్ను పలకరించుడేల రాజా, పనికి రాని దాన నన్ను పలకరించుడేల రాజా. రాజా, ఎంతైనా నేను పనికిరాని దాన్ని నాకు నీకు ఏమి పనిరయ్యా? నీ బిడ్డల వద్దకి ఏము కదా చెలి ఎలా నీ మనోహరి, నీకింతటి కోపం మీద మారు బారికి తాను జాలకున్నాడు. రమ్ము నాకొక కోరిక తీసు. చాలు చాలు మాటలు నీ జోలిలో నా చేల రాజా, 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 ఏలను మాటండియు నిన్నెరుగక నన్నించే 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 రాజా, చాలు చాలు మాటలు నీ జోలిలో నా చేల రాజా, చాలు చాలు మాటలు నీ జోలిలో నా చేల రాజా. రాజా, నీ చాలు చాలు నీ మాటలు నాకు తెలియక మా నాన్నగారు నీకు ఇచ్చి నా గొంతు కోచరు కదా. చెవి చెలి ఒప్పులకు పానలకు తప్పులు ప్రేమించురా, ఒప్పులకు పానలకు తప్పులు ప్రేమించురా, ఒప్పులకు
దేవి నా అందేదైన దోషముడినా మన్నించు. మంచిది ఎటులైతే నేను చెప్పినట్ల వినుము రాజా. ఎంతగా నీ బిడ్డల బతికించి రఘురాము రాజా. మంచిది ఎటులైతే నేను చెప్పినట్ల వినుము రాజా. రాజా అటులైనా నీ బిడ్డలను ఏడుగురి బతికించి నా దగ్గరికి రమ్ము, అప్పుడు నేను సమ్మతి ఆలోచించను రాజా. ఏమి చెల్లి కన్న బిడ్డల వదిలింపలకరములేసు వస్తుమామ. మన్నించిను ఇంక వేరే మార్గమున్నలేదు మామ. కన్న బిడ్డల వదిలింపలకరములేసు వస్తుమామ. చెలిమని నా కన్నబిడ్డలనే నెట్టు వలింపగలను. నా యందు దయదలచి ఇంకా వేరే ఏదైనా మార్గముండినా తెలుపుము, తప్పక నెరవేర్చువాడని చెల్లి. కాళేశ్వర అటులైతే వారిని ఇప్పుడు జగతిలో విడిచి రాజా. అటులైతే వారిని ఇప్పుడు జగతిలో విడిచి రాజా. అటులైనా వారిని ఆ అడవిలోనే విడిచిపెట్టి నా కంటికి కనిపించకుండా చేసి నా వద్దరికి వచ్చి నీ ఇష్టమేమో తెలుపుము, అప్పుడు నాకు సమ్మతం అవును కదా. చెల్లి సరే సరే అటులైన నాకు సంతోషమాయె. సరే సరే అటులైన నీకు సరే సరే నీ మాట జవాదాటగబోలే మామ. ధరణి మధుర బాల సీత వర్ణి సాక్షిగా మామ. వర్ణి సాక్షిగా మామ. సరే సరే నీ మాట జవాదాటగబోలే మామ. చెలిమని నీవనున్నట్లే చేసి వచ్చను, కానీ నాకొక ముద్దిమ్ము. వచ్చిన తర్వాతనే రాజా ఏదైనా నాతో మాట్లాడాలంటే ఆ పిల్లలను అడుగు చేసిన తర్వాత నా దగ్గరికి రమ్మని చెప్తుంది కదా. అవునా? అవును అని ఇటుల నవభోజరాజు బిడ్డల వద్దకు వచ్చి ఏమనుచున్నాడనా? ఓదమురారమ్మా మీ మేన మామ పట్టణము. ఆదరించెదారు మిమ్ములన్ని విధములవారు. ఓదమురారమ్మా మీ మేన మామ పట్టణము. తల్లులారా, ఇక్కడ ఉండినా మీకు సుఖము లేదు. మీ మేనమామ చాలా మంచివాడు, మిమ్మల్ని అందరినీ మంచిగా చూసుకోను, అక్కడనే మిమ్మల్ని విడిచిపెట్టి వచ్చేదాను పదులు. మమ్ముగన్న తండ్రి మా మామలుండు పట్నమే. మా మేనమామలనగా మీకు ఎన్నడూ ఎరగం, వారు ఎక్కడుందరో ఇప్పుడు ఎలుగట్టి పొడుము. కన్నులారా, పాలు గల్లు పురము మా బావ మరి రామరాజు. పాలు గల్లు పురము మా బావ మరి రామరాజు. జ్ఞానవంతుల తల్లి సుతులు కన్ను ఏడుగురు గలరు. జ్ఞానవంతుల తల్లి సుతులు కన్ను ఏడుగురు గలరు. పాలు గల్లు పురము మా బావ మరి రామరాజు.
తల్లులారా, మీ మేనమామలది పానుగల్ల పట్టణం. అతని పేరు రామరాజు. అతనికి 7 కుమారులు గలరు. వింటిరా తల్లులారా? చిత్తము చలిస్తే మా తండ్రి, నీవు అన్నట్లే పోదాం. మా భావనను చూడవని మాకు కూడా కంక కలిగి ఉంటుంది. సరే పోదాము రండు అని భోజరాజు తన బిడ్డలను వెంటబెట్టుకొని అడవి మార్గంబు బట్టి పోవుచుండా రాత్రి ఎగుటచే కడగొట్టు బిడ్డయగు బాలనాగమ్మ ఏమనుచున్నదన నడసి నడసి కాలు కడబడుతుండను నిద్రలు గందియు వారు బయలు వేరవలయో అని సరే అని భోజరాజు బిడ్డలను నిద్రింపజేసి అర్ధరాత్రి ఒక బూరుగు మొద్దు కొనివచ్చి ఈ బాలికల నడుమ నుంచి నిర్దయ హృదయుడై తన పట్టణమునకు చేరవచ్చే నంత తెల్లవారి ఈ బాలికలు తమ తండ్రిని గానక ఏమని దుఃఖించుచున్నారన అయ్యో మా తండ్రి నీవు అరగితిరెందు రాజులం వినరా వైభవ
అయ్యా మీరెవరు? మిమ్మల్ని చూసిన ఆజానుబాహుల వారు మాకు కాపాడుతున్నారు. మీరెవరయ్యా? మీ నామధేయమేమి? పురమేలో తెలుపుడు. మాది పానగల్లు పట్టణమేలు రామవద్యరాజు కుమారులం. అయ్యా మీది పానుగల్లు పట్టణము, రామరాజు గారు కుమారుల. హరివీర భయంకరులం. అసహాయ శూరులం. ఊరులే మేము ఇక్కడికి వేట్లాడకై వచ్చి ఉన్నారు. అయ్యా మీరు వేటలాడి దాడురి. చూడొచ్చిన వాళ్ళందరికీ మీరు జీవితాశ్రం తీసుకొస్తారు కదా, జింకలు దుప్పులు. నెల్లూరు లింగయ్యతో చెప్పి పాలేసి మనిషికి ఒక్కటి పంపుతా, అట్లయితే కథ అయిపోయేదాకా ఉంటారు. అవి కాదు నేను క్రూరము కాదు అంతా. పోయి సంపూరి పోయి ఇటుల వేటలాడుచూ వచ్చుచుండగా నా ఎడవిలో ఒక చోట భోజరాజు బిడ్డలను చూసి పడగొట్టు వాడకు కార్యవర్ధి రాజు వారితో ఏమనుచున్నాడన. మానవ సంచారములేనట్టి ఎడవియందు లేమలు దీనుల వలె దిరువాడుట గానగాన మదికి చిత్ర కరము జలజనయనలు మీరెవ్వరు నాతో తెలుపుడు. జలజనయనలు మీరెవ్వరు నాతో తెలుపుడు. జలజనయనలు మీరెవ్వరు నాతో తెలుపుడు. జలజనయనలు మీరెవ్వరు నాతో తెలుపుడు. జలజనయనలు బలనోపయ మీరుండటి తలమెయ్యల కులమెయ్యల బలనోపయ మీరుండటి కులమెయ్యల తలమెయ్యల ఇలలో మీ తల్లిదండ్రులనే మని పిలిచెరు. జలజనయనలు మీరెవరో నాతో తెలుపుడు. జలజనయనలు ఇందు ముక్కులారా మీరెవరు? అడవిలో తిరుగుతుంటుంది. మీ తల్లిదండ్రుల నామం ఏదో వినం చేయండి. భూచక్రపురం పట్నం వెళ్ళి నవబోధరాజు గారి కూతురు. మా తల్లి పేరు భూలక్ష్మి అని అందు. మా దూరదృష్టం ఉండేది. మానినులారా పానుగల్లు పట్టణంబు మాని మానినులారా పానుగల్లు పట్టణంబు మాని మానినులారా పానుగల్లు పట్టణంబు మాని మానినులారా పానుగల్లు పట్టణంబు మాని మానినులారా ఈ నాలుగు వేటలాడ ఇతగువతుడ మంచిరాయ ఈ నాలుగు వేటలాడ ఇరువతుడ మంచిరాయ మానవతులు మీరు మేన మాది పాండుగల్లు పట్టణము. మేము రామవద్యరాజు కుమారులు కాబట్టి మీరు మేనత్త గారి కుమార్తె ఉంటే మాకు మర్దం లాగుతుంది. ఇటు వచ్చుట మంచిది ఆయన. జననిగా తింటే మా జనకుడు జననిగా తింటే మా జనకుడు జననిగా తింటే గణకర కష్టములలో మునుగుతోంటివి చోటు గణకర కష్టములలో మునుగుతోంటివి చోటు మనరామములు మాదేనులగా
ఘటించను. మా తండ్రి నిర్దయాలుడై అర్ధరాత్రమున ఈ అడవిలో మమ్ము విడిచిపెట్టిపోయాను. మా కష్టములనేమని విన్నవింతుము. వెరువకోడింకా వేరేవారు వారు మీరు మాకు వెరువకోడింకా వేరేవారు గారు మీరు మాకు వెలువకోడింకా వేరేవారు వారు మీరు మాకు వెరువకోడింకా వేరేవారు గారు మీరు మాకు వెలువకోడింకా సరసి దాక్షులార మేన మరుదములై ఎదురు మాకు దాచువారు నేను మరుదములై ఎదురు మాకు తరగుణమా పట్టణముకు తరగుదాము కైతకమున వెరువకోడింకా మీకు భయపడక మా వెంట రండు. మా పట్టణంకు బోధము మీకు అన్ని విధముల సుఖం చేయగలము. మమ్మునాదరించు వారిని ఆదరించేవారు మీరు మధురపాద పరమాత్ముడే నిన్ను అడులే వచ్చెను ఆదరించేవారు మీరు అడులే వచ్చెను ఆ పరమాత్ముని దయ వల్ల మీరిందు వచ్చుట మా పుణ్యం ఫలించను. మీరన్నట్లుగానే వచ్చడం పలుకు.